మనము జూలూరుపాడులోని పాపకొల్లు రూట్లో ఉన్నాము. రైతు పేరు నరసింహారావు గారు. నరసింహారావు గారు ఈ మిర్చి తోటలో ముడత కోసం ఈ వైరస్ ఎంఐ స్ప్రే అనేది కొట్టడం జరిగింది. నరసింహారావు గారు, చెప్పండి. మీరు ఈ తోటలో ఈ మందు కొట్టక ముందు మీ తోట ఎట్లుంది? ఈ కొట్టినాక బాగానే ఉందండి. కొట్టక ముందు ఎలా ఉంది అసలు తోట? కొట్టక ముందు అయితే ముడుతుందండి, బాగా ముడుతుంది. మొక్క కూడా ఎలా ఉంది? మొక్క కూడా ముట్టగానే మొద్దుగుంది. ఇప్పుడు మాత్రం మంచి మొక్క చిన్నగా ఎంత చిన్నగా ఉండేది? చిన్నగా ఉన్నది తోట. అంటే నీటికి వచ్చింది. ఇప్పుడు వైరస్ అనేది తోటలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మొక్క చిన్నగా ఉన్నది. దాని ఏంటంటే గుబ్బలు కూడా ఈ వచ్చినాయి కూడా మందు కొట్టడం వల్ల వచ్చినాయి ఇట్లా మంచిగా నీట్ గా. అయితే ఎప్పుడైతే వైరస్ వచ్చి ఉన్నదో రైతులారా, తోట అనేది ఏమైతుందంటే ఎదగకుండా అట్లానే ఉండిపోయింది. ఒక టైఫాయిడ్ మలేరియా వచ్చినప్పుడు ఎట్లుంటుందో అదే విధంగా ఉంటుంది. ఈ వైరస్ ఎంఐ స్ప్రే ఎప్పుడైతే తోటలో ఈ రైతు కొట్టడం జరిగిందో నిజంగా మంచి రిజల్ట్ అనేది మేము చూడడం జరిగింది. తోట అనేది ఎదిగింది. నరసింహారావు గారు చెప్పండి. రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉందంటారా? ఇది రిజల్ట్ సూపర్. రైతులు నమ్మకంగా వాడుకోవచ్చు అండి. ఇది ఓకే, తోట చూపించండి. కిందికి తోట చూపించండి. చూడండి ఎట్లా వచ్చిందో ఈగురు మొత్తం అది వచ్చింది. ఏదైతే మొక్క అనేది ఇట్లా ఈగురంతా అది వచ్చింది. ముందు ముడుచుకొని ఉంది. మొక్క ఏదైతే ముడుచుకొని పోయి ఉన్నదో ఇచ్చుకున్నది లేచింది. తోట అయితే లేచింది. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. రైతులారా నమ్మకంగా వాడుకోండి.